శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూలై 23, 2026 గురువారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, పుష్యమి కార్తె. నవమి ఉదయం 7:04 వరకు. నక్షత్రం విశాఖ. రాత్రి 1:43 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి ఉదయం 10:56 వరకు. మరలా మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:07 వరకు. శుభ సమయం ఉదయం 8 నుండి 9 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. పసుపు ఒత్తులతో దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభ రాశి. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించడం వలన లాభపడతారు. వాహన సౌలభ్యం కలదు. మిథున రాశి. పంతాలు, వివాదాలు అధికమవుతాయి. ఓర్పు కలిగి ఉండటం చెప్పదగిన సూచన. బంధువుల కలయిక. కర్కాటక రాశి. 2-3 విధాలుగా ధనలాభం పొందుతారు. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సింహరాశి. తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు. పెండింగులోని కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. కన్యా రాశి. బంధువులకు సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షించవలసి వస్తుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తులారాశి. మీరు ఏర్పరచుకున్న సౌకర్యాలను కలుషితం చేసే యత్నాలు జరుగుతాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం జాగ్రత్త. వృశ్చిక రాశి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపార అనుకూలత బాగుంటుంది. ధనస్సు రాశి. ఎంత ప్రయత్నించినా పనులు అనుకున్న విధంగా పూర్తి కావు. ఆర్థిక సర్దుబాటు ఎంతో నేర్పుగా చేస్తారు. మకర రాశి. నూతన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. కుంభరాశి. అనుకోకుండా కొన్ని అవకాశాలు లభిస్తాయి. అనాథ బాలలకు డబ్బు రూపేణా మీ వంతు సహాయాన్ని అందిస్తారు. మీనరాశి. అధిక శ్రమను పంచుకోవడానికి నమ్మకస్తులైన వారిని ఎన్నుకుని బాధ్యతలను అప్పగిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. నమస్కారం.